ఎవడన్నా ఉన్నాడు? దేవుడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడరా అంటే నీ జీవితాన్ని బాగు చేయగలిగినాడు ఎవడన్నా ఉన్నాడు? అందుకనే మేము కొంతమంది జీవితాల్లో ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇశ్రాయేలు చూసినప్పుడు దేవుడు చెప్పిన మాటలకు అన్ని విరోధంగా పోయారు. 70 years వారిని ఎక్సైల్లోకి బానిసలుగా పంపించాడట. బానిసగా పంపించి శత్రు చేతులు ఉతికించాడట. అప్పుడు వచ్చింది బుద్ధి. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ వచ్చారు. అందుకని ఈ రోజు వరకు చూడండి, యూదులు యెహోవా అన్న పేరు చెప్పరు. యాడ్ హేవ్ వావ్ హేవ్ అన్న మాట ఎత్తరు. హీబ్రూ మాటలు యావ్ హేవ్ వావ్ హేవ్ అని చెప్తాను. వారు వణుకో, అయ్యో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన దాన్ని బట్టే మేము బానిసలుగా పోయామయ్యా, ఆయన నామాన్ని వ్యర్థంగా తీయమయ్యా, అవసరమైతే అడోనాయ్ అని పిలుస్తాం, అంటే ప్రభు అని పిలుస్తాం, ఆయన నామాన్ని ఉచ్చరిస్తాం. భయం. ఈరోజు చాలా మందికి దేవుడు దెబ్బ కొడతానే బుద్ధి రాదంట. జాగ్రత్త, అంత లెవెల్కి వెళ్ళొద్దు. దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూస్తుంది, నీవు ఫలించాలి. పక్కన్నాడు ఎలా కాదు, నువ్వు ఫలించాలి. అందుకని ఆలయంలో చూడండి, ఈరోజు చాలా మంది కంప్లైంట్, ఈ ఆలయంలో అది బాలా, ఇది బాలా, ఇది బాలా, ఇది బాలా, ఇది బాలా. ఎక్కడ ఏది బాగోదు? ఎవడ సరైనోడు చెప్పు, ఎవడ పరిపూర్ణుడు చెప్పు. ఈ సేవకులు ఈ లోపం ఉంది, ఈ లోపం లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? నువ్వు చూడవలసింది యేసుని, మనుషుల్ని కాదు. నువ్వు ఫలించవలసింది పరిశుద్ధాత్మ మూలంగా, మనుషుల మూలంగా కాదు. నీకు అల్టిమేట్ రిజల్ట్ క్రీస్తు యేసుకి కలిగిన మనసు, మనుషులకి కలిగిన మనసు కాదు. ఈరోజు మనం మనుషుల చేతులు చూపించుకుంటూ ఎప్పుడు చూడండి, పట్టబడినోడు వెంటనే ఇంకోటి పట్టిస్తాడంట, తప్పు చేసినోడు వెంటనే ఇంకోటి చూపిస్తాడంట, పాపం చేసినోడు నేను ఒక్కడైనా వాడు కూడా చేయలేదా అంటాడంట. ముందు చెప్పవే, నువ్వు పట్టబడిన తర్వాత చెప్తావే. చూసి అది మనుషుడు పడిపోయిన స్వభావం. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి, నీ జీవితంలో నువ్వు ఫలించాలి. ఏం ఫలించాలి? ఆత్మఫలం ఫలించాలి. ఆత్మఫలం ఫలించాలి. నువ్వు ఫలిస్తానికే దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తానికి ఇంకొనో ఆశపడుతున్నాడు. కనీసం నువ్వు చిగురిస్తాం ప్రారంభిస్తే ఆయన నీ కొరకు చేయగలిగిన కార్యాలు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కానివి. ఆయన నీ పట్ల మేలైన తలంపులే కానీ కీడైన తలంపులే లేవు. కానీ నీవు ఇంకా వ్యర్థంగా బ్రతుకుతే ఏమంటున్నాడు దేవుడు? నేను నాశనం చేయక తప్పను. ఇదిగో మనకి అలవాటు అయిపోయింది, ఆచారం అయిపోయింది క్రైస్తవత్వం అంటే. ప్రార్థన అంటే ఆ 4 మాటలు, అలవాటు మాటలు, ఏదో వాగే 4 మాటలు. అసలు దేవుడు వింటున్నాడా మీ ప్రార్థన? ఎక్కడ మీరు ప్రార్థన చేస్తే దేవుడి సింహాసనం దగ్గరికి నా ప్రార్థన చేరుతుంది అనే భయంతో చేస్తున్నారా? ఈరోజు చాలా బాధాకరం. ప్రార్థన అంటే వేషం మారిపోతుందంట, ప్రార్థన అంటే భాష మారిపోతుందంట, ప్రార్థన అంటే ప్రభువా నువ్వు చేస్తాడంట. ఏం మాట్లాడేంతసేపు మామూలుగా ఉన్నావు, ఇప్పుడు మాత్రం ఏం మారిపోయింది? అదేదో ఒక డైలాగులు. దేవుడితో మాట్లాడు, మనుషుడితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడు. ఇది వేషధారణ. దేవునికి ఇష్టమా? దేవునికి అంగీకారమా? నీ మాట ముందే, నీ తలంపుల్లో నీ మాటగా మారత ముందే ఆయన ఎరుగున్నాడు. అట్లా జాగ్రత్త. హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు ఎక్కడ పారిపోగలుగుతావు, ఎక్కడ దాగగలుగుతావు? దూరం నుండి యేసు ప్రభువు చూస్తాం, వారు హృదయ తలంపులు ఎరుగున్నాడంట. వారిని ఆయన ట్రాప్ చేస్తానికి వస్తే వారు తలంపులు ఎరుగున్నాడంట. ఈరోజు మీరు ఏ వేదనలో ఉన్నారో, ఏ పోరాటంలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో, ఇవన్నీ సెకండరీ. అది నెంబర్ 1 కాదు. చాలామంది అలాంటి సభలకు వచ్చింది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, అవన్నీ సెకండరీ. నువ్వు మొదట యేసుతో సరే అవుతాయి, అన్నీ రైట్. నేను యేసు ప్రభు స్వస్థపరచాడని చెప్పట్లేదు, స్వస్థపరుస్తాడు, నిశ్చయంగా పరుస్తాడు. కానీ నీకు విశ్వాసం లేకపోతే ఏది చేయడు. నీకు విశ్వాసం ఉందన్నప్పుడు మొదటగా ఆయన రక్షకుడిగా అంగీకరిస్తాం. కావాల్సినంత బోధ విన్నాం, కావాల్సినంత వాకు తెలుసు, అన్నీ తెలిసి కూడా ఇక్కడ రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారు? గుండె మండిపోతుంది. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఉందా? ఈ సభ కాకపోతే ఇంకొక సభ ఉందా? వాట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్? ఏంటది? నేను ఇంకా రక్షించబడాలా వద్దా? పడితే ఉంటానంటావు, చేస్తానంటావు. నీతిమంతులు 7 మార్లు పడిననో మరలా తిరిగి లెగుస్తాడంట. పడతానా పాయింట్ కాదు.
ఈరోజు చాలామందికి భక్తులకి ఎలాగ అయిపోయిందంటే, నేను పడకూడదు. బండి నడిపేటప్పుడు నేను పడతాను దాని మీద నడుపు, తప్పకుండా పడతాం. ఎందుకంటే నేను పడతాను అనేదే నమ్ముతావచ్చు. గురి చేరాలని నడుపు. కొంచెం స్కిడ్ అయ్యేమేమో, కొంచెం అట్లా జారిందేమో, లేకపోతే పడ్డావేమో. నిజంగా గురి చేరాలన్న పరుగులో నువ్వు అంటే ఏం చేస్తావు? పట్టెలు వేసి వేసుకుని పోతూనే ఉంటావు. ఈరోజు చాలామందికి విశ్వాస జీవితం కూడా అదే. ఏదో 2 రోజులు క్రీస్తు కొరకు వెంబడిస్తానికి, జీవిస్తానికి ప్రయత్నం చేస్తారు. పడిన వెంటనే ఇంకా నా వల్ల అవదలే. అది సాతాను నీకు చెప్పే అబద్ధం. నీకు తోటమాలు ఉన్నాడు, నీకు యేసు ప్రభు ఉన్నాడు, నిన్ను చూసుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను పోషించే దేవుడు ఉన్నాడు, నీకు ఎరువునేసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గర చేరి నువ్వు ఫలించాలని ఆశపడుతూ ఆయన ఆత్మ సహాయాన్ని అందించే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నాకు అర్థం కాదు ఇంకా ఏంటంటే, యేసుతో ఉన్న జీవితం ఎంతో ఘనమైందని నమ్ముతారు కానీ బ్రతకరు. వై అంటే చాలామందికి తెలుసు, నాకు ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేను. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రేమించే పాపాన్ని ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి పీకాడు. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీయడు. నువ్వు అసహించుకుంటేనే తెస్తాడు. యేసయ్య నన్ను విడిపించమని ప్రార్థన చేస్తేనే తెస్తాడు. ఇది బాగుంది అంటే ఈరోజు చాలామందికి అదే. ఏ దేవుడికి జీవితాన్ని సమర్పించుకుంటా, ఈ పోర్నోగ్రఫీ విడిచిపెట్టలేను. ఎవడు చెప్పాడు విడిచిపెట్టలేమండి? నా యవ్వన కాలంలో నేను బానిసగా బ్రతికి దేవుడికి దూరంగా పోయాను. నేను అన్ని విషయాల్లో బానిసగా బ్రతికాను. ఏ దేవుడు నన్ను విడిపించలేదా? ఏ రోజు క్రీస్తు కొరకు రోషంతో బ్రతుకుతలేదా? ఎంతో మంది జీవితాలను మార్చే వ్యక్తిగా చేయలేదా? నిన్ను చేయడా? ఒకటే చెప్తానండి, దేవుని ప్రేమిస్తే దానికి మించింది ఏది లేదు. ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా మారుస్తుంది. ప్రేమ ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా మారుతాడు. అందుకని క్రీస్తు ప్రేమతో మనం మారాలని ఆశపడుతున్నాడు. కొట్టుతో, తిడతంతో, వీటితో కాదు. ఈరోజు నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు గ్రహించినట్లయితే మీ తల వంచండి. నా టైం అయింది. మీ తల వంచండి.